నూతన పెన్షన్ స్కీమ్ పై మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఏర్పాటైన చర్చా వేదికకు ఆకస్మాత్తుగా పోలీసులు అనుమతి నిరాకరించారు. సిపిఎస్ పై ఉపాధ్యాయ అభ్యర్థుల అభిప్రాయాలను ఓటర్లకు తెలిపేందుకు తెలంగాణ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం ఈ వేదికను ఏర్పాటు చేసింది. పోలీసు అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి కూడా లభించింది. మరికొద్దిసేపట్లో చర్చ ప్రారంభమవుతుందనగా పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లర్లు జరుగుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులు అందడం వల్లనే ఉపాధ్యాయుల చర్చా వేదికను రద్దు చేసుకోమని పోలీసులు చెబుతున్నట్లు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి స్థిత ప్రజ్ఞ తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉన్నారు. నమస్తే ప్రజ్ఞ గారు. నమస్తే మేడం. సో సడన్ గా పోలీసులు చర్చా వేదికను నిరాకరిస్తున్నట్లు చెప్తున్నారు. దీనిపై అసలు విషయం ఏంటి మేడం? యాక్చువల్లీ మనకి కొత్త పెన్షన్ విధానం రద్దు కొరకు, పాత పెన్షన్ పునరుద్ధరణ కొరకు 200 మంది పైగా ఇప్పటి వరకు సరిపోతే వాళ్ళ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ కానీ గ్రాట్యుటీ లేకుండా ఉండకపోవడం, 1000 మందికి పెన్షన్ రాకపోవడం, రాష్ట్రంలో ఉన్న 1,22,000 మంది సమస్యకు సంబంధించి ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిలబడబోయే కంటెస్టెంట్లతోటి ఈ రోజు ఒక చర్చా వేదిక, ఒక ముఖాముఖి ఆర్గనైజ్ చేయడం జరిగింది మేడం మహబూబ్ నగర్ జిల్లాలో. ఎందుకంటే సిపిఎస్ కు సంబంధించిన ఉద్యోగులు 34% ఉన్న ఈ ఎలక్టరేట్ లో మేము ఇదే ఎలక్షన్ కమిషన్ వారిని కనుక్కున్నా, అక్కడ కన్సర్న్ డిఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకోమని చెప్పిండ్రు. డిఎస్పీ గారు నిన్న ఇచ్చిన పర్మిషన్ ఈ రోజు లాస్ట్ మినిట్ లో వచ్చేసి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, రకరకాల గాసిప్ సృష్టించి దాని పేరు మీద తీసుకొచ్చి ఈ రోజు మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి మొత్తం షేర్ తీసేసి, దాంతో పాటు క్యాడర్ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి మీరు వెళ్ళకూడదని చెప్పే పరిస్థితి ఉంటే, నిజంగా ఈ రోజు సిపిఎస్ కు సంబంధించి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ ని సంబంధించి ఈ రోజు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతున్నది? చనిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు, రిటైర్ అయిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. కొన్ని కనీసము మనకు డెమోక్రటిక్ గా ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు అసెంబుల్ అండ్ రైట్ టు కండక్ట్ మీటింగ్స్ అనేది ఉన్నప్పుడు, దానికి పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చినప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాల వ్యవధిలో అక్కడ ఏదో గొడవ జరగబోతుందో లేదో మాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి రద్దు చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మేడం? నిజంగా ఆ పరిస్థితి ఉన్నప్పుడు, అంత బలగం మనకున్నప్పుడు మనం అక్కడ నిలబెట్టి ఆ మీటింగ్ నడిపించాల్సిన అవసరం ఉంది. దానికి మించి ఇక్కడ అసెంబ్లీ అవుతున్నదంతా ఉపాధ్యాయులు ఏ విధంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి పాల్గొనబోతున్న సభలో ఏం జరగబోతుంది మేడం నిజంగా? కానీ ఆ పరిస్థితి ఏం చేశారంటే ఈ రోజు ఆ మీటింగ్ జరగకుండా చేశారు. అంటే సిపిఎస్ మీద కనీసం 12 మంది ఎమ్మెల్సీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు కనుక్కునే అవకాశం కూడా ఈ రోజు సగటు సిపిఎస్ ఉపాధ్యాయునికి కానీ ఉద్యోగికి కానీ ఇవ్వని పరిస్థితి ఈ రోజు ఏర్పడితే, నిజంగా రేపు పొద్దున గెలిచే ఏ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా అదే శాసన మండలిలో కానీ ప్రభుత్వాన్ని కానీ లేదా ఎవరినైనా కానీ ఏ విధంగా ప్రశ్నిస్తాడు, ఏ విధంగా మా సమస్యను తీరుస్తాడు? స్థిత ప్రజ్ఞ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మరి మరో డేట్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే మీరు డిఎస్పీ గారిని కన్సల్ట్ అయ్యారా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇప్పుడు ఎందుకు వచ్చాయి, మరి నిన్న ఈ ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదని మీరు ఏమైనా క్వశ్చన్స్ చేశారా డిఎస్పీ గారిని? డిఎస్పీ గారిని చేస్తే మేము లేదు, మాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పోయింది కాబట్టి మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని చెప్పి మొత్తం షేర్స్ తీసి బయట పెట్టేసి రోడ్డు మీద నుంచి వచ్చే వాళ్ళని కూడా ఆపే పరిస్థితి వస్తే లోపలికి ఉన్న ఫంక్షన్ హాల్ దగ్గరికి దానికి మేము ఒకటే అడిగినాం, రిటర్న్ ఇవ్వమని చెప్పినాం. రిటర్న్ గా మాకు మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఇవ్వండి అని చెప్పి రిటర్న్ ఇస్తామని చెప్పింది. ఇంతవరకు 1 గంటన్నర అయిపోయింది, ఇంతవరకు ఆ రిటర్న్ ప్రొసీడింగ్ మా దగ్గరికి రాలే. మీరు క్యాన్సిల్ చేసుకుంటుంది రిటర్న్ ప్రొసీడింగ్ ఇవ్వకుండా, లేదు క్యాన్సిల్ చేసేందుకు సజావుగా సరి అయిన కారణం లేకుండా. ఇది మీ భారతదేశంలో బతుకుతున్నాం కదా మేడం, ప్రజాస్వామ్య భారతదేశంలో. అందులో మనం సాధించుకున్న బంగారు తెలంగాణలో ఆఫ్ఘనిస్తానో లేకపోతే పాకిస్తాన్లో బతుకుతుంటే ఆ పరిస్థితులు వేరు ఉండేవి. మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు చేయొచ్చని. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే రైట్ ఎవరికి ఉంది? అందులో ఇది ఒక ఉపాధ్యాయుల సమావేశం మేడం, ఇంకో పొలిటికల్ పార్టీ సమావేశం కాదు. మేము అడిగింది మా భద్రత, మీ బాధ్యత, మా జీవిత భద్రత కొరకు అయ్యా మీరు ఏం చేస్తారు అని చెప్పి ప్రాధాయపడుతూ వాళ్ళని ఒక్కరొక్కరిని అడుక్కుని ఆ 12 మందికి ఫోన్లు చేసి, వాళ్ళు కూడా ఎంత అంటే పాపం ఇక్కడికి ఆ ఎమ్మెల్సీ కంటెస్టెంట్స్ కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నారు. వాళ్ళకున్న ఎన్ని కార్యక్రమాలను కూడా పక్కకు పెట్టి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న ఈ సందర్భంలో అన్ని వదులుకొని ఇక్కడ వచ్చిన పరిస్థితులలో ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేలాదిగా వాళ్ళు తరలిస్తున్న వాళ్ళని కూడా అక్కడికక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడము, లేకపోతే రోడ్ల మీద ఆపేసే పరిస్థితి తీసుకొస్తే, ఫంక్షన్ హాల్లో తయారు చేసిన ఫ్లెక్సీలు దించేసే పరిస్థితి వస్తే దాన్ని ఉంచమని చెప్పి మేము ప్రాధాన్యపడితే ఉంచింది కానీ చైర్స్ ని పీకేసే పరిస్థితి వస్తే ఈ రోజు నిజంగా ఇది జరుగుతుంటే దీన్ని ఎవరు ప్రశ్నించాలి మేడం? రేపు పొద్దున నిలబడుతున్న ఎమ్మెల్సీ కంటెస్టెంట్స్ కదా, వాళ్ళ మీద ఆ రైట్ లేదా?
ప్రజ్ఞ గారు మరి దీన్నే ప్రశ్నించలేని వాళ్ళు రేపు పొద్దున ఇదే ఉద్యోగులదో ఉపాధ్యాయుల సమస్యలను వాళ్ళు ఏ విధంగా ప్రశ్నిస్తారు మేడం మండలిలో? రైట్. స్థితిప్రజ్ఞ గారు, ఇప్పుడు ముందుగా మరి తర్వాత మీరేం చేయబోతున్నారు? ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని ద్వారా? మేము చెప్పదలుచుకున్నది ఒకటే మేడం, ప్రభుత్వోద్యోగి కానీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కానీ ఎల్లప్పుడు కూడా ప్రభుత్వానికి విధేయుడే పనిచేస్తారు తప్పితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఆ విధానం ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని, టోటల్ సమాజానికి చైతన్యవంతమై అవసరమైన ప్రభుత్వ ఆలోచనలకు, సామాజిక ప్రయోజనాలకు వాహికగా పనిచేసే ఒక ఉద్యోగి గొంతులకే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా అలాంటి వ్యతిరేకమైన ఆ పాలసీని ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అదే ఈ రోజు జరిగింది. శంఖారావం సభలో 35,000 మంది ఆ రోజు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నడిపోటున ఇదే మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు, దేవి ప్రసాద్ రావు గారు, వీళ్ళందరూ మిగతా 73 సంఘాల ప్రతినిధులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ గొంతులోంచి వచ్చిన నినాదం ఒకటే, మాకు పాత పెన్షన్ కావాలి అని చెప్పి. ఈ రోజు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో నిన్న బడ్జెట్ లో గ్రాట్యుటీ అమలు జరగడానికి సంబంధించి వాళ్ళు కేటాయింపులు జరిగినా ఈ రోజు మన తెలంగాణలో ఆ కేటాయింపులు జరగలేదు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఈ రోజు కనీసం ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుల అవసరం ఎవరికి లేదా? సమాజానికి లేదా? ప్రభుత్వానికి లేదా? ఎవరికి లేదా? లేదు, ఎవరు పట్టించుకుంటే కూడా ఎవరు అడుగుతారనే పరిస్థితి ఉందా? నిజంగా దీని మీద సంపూర్ణంగా కార్యాచరణ అనేది ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఆ కార్యాచరణ ఇంకా తీవ్రంగా బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఆ విధంగా మేము డెఫినెట్ గా కార్యదలుచుకున్నాం మేడం. టోటల్ గా ఉన్న 1,20,527 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళంతా ఏకమై వాళ్ళ సామాజిక భద్రతలు వాళ్లే సాధించుకునే సమయం మాత్రం ఆసన్నమైంది. దాన్ని నిజంగా ఎన్ని పరిస్థితులు పెట్టి, ఎన్ని ప్రయత్నాలు చేసి, మీటింగ్లు ఆపేసి, సమావేశాలు ఆపేసి, నిజంగా దాంట్లో పోరాడుతున్న వ్యక్తులను ఏదో విధంగా కష్టానికో నష్టానికో గురి చేసి ఈ ఉద్యమం నుంచి బయటికి తప్పించాలని ప్రయత్నం చేసినా అది ఒకదాటి ముచ్చట్నే అవుతుంది. కానీ ఫైనల్ గా అంతిమ విజయం మాత్రం ఆ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులదే అవుతుంది మేడం. రైట్. థ్యాంక్ యూ స్థితిప్రజ్ఞ గారు.